వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. భారత భవిష్యత్తుగా చెప్పబోయేటువంటి యువత ఈరోజు అసాంఘిక శక్తుల పట్ల కావచ్చు, అసాంఘిక కార్యకలాపాల పట్ల కావచ్చు, లేదంటే రౌడిజం పట్ల కావచ్చు ఆకర్షితులై కొంతమంది అందరూ అని చెప్పలేం, కానీ కొంతమంది ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంతో అనుభవం ఉండేటువంటి సిఐ కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఇటువంటి సందర్భాలు చాలా చూస్తుంటారు కాబట్టి వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఇలా మారడానికి కారణం ఏంటి, యువతకు అంటే యువతపై ఏ విధమైనటువంటి ప్రభావం సోషల్ మీడియా కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే సమాజం కావచ్చు ఎలా చూపిస్తుంది, కారణం ఏంటి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎంతోమంది అంటే మీ అనుభవంలో చాలానే చూస్తుంటారు ఇటువంటి కేసులు. సో ఇటీవల రౌడిజం పట్ల ఆకర్షితులవడం, ఆ దిశగా కొంతమంది యువత అడుగులు వేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ సాస్ టీవీ. యాక్చువల్గా క్రైమ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అండి. క్రైమ్ అనే పుట్టకతో ఎవరు నేరస్తుడు కాడు. దానికి 4 గ్రేడింగ్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ పవర్టీ, బిలో పవర్టీ. పేదరికం వల్ల కూడా ఈ క్రైమ్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఈ సొసైటీలో అందుకోలేక ఆ పేదరికం మీద కొన్ని నేరాలు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సర్కమ్స్టెన్సెస్, అంటే చుట్టుపక్కల చదువుకునే పిల్లలున్నా, లేకపోతే వాతావరణం చుట్టుపక్కల మంచి స్కూల్ వాతావరణం, మంచి స్కూల్లో చేర్చుకున్నారు, చుట్టుపక్కల అంతా ఇంగ్లీష్ మాట్లాడితే ఈ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడతారు, చుట్టుపక్కల బూతులు మాట్లాడితే వీళ్ళకి కూడా బూతులు వస్తూ ఉంటాయి. అట్లా అనమాట. అదేవిధంగా సర్కమ్స్టెన్స్, చుట్టుపక్కల అందరూ స్కూల్కి వెళ్ళటము, డ్రెస్ కోడ్, నీట్గా డ్రెస్సింగ్ ఉండటము, చక్కగా తయారవటం, ఎట్లా ఉంటే అది ఉంటుంది. ముందు అవకాశం, ఆపర్చునిటీ. ఇప్పుడు ఒకరు ఉంటారు మన ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఒక ఆఫీసులో పనిచేసే ఉంటారు. బేసికల్గా దొంగలు కాదు, వాళ్ళకు ఒక్కోసారి తెలిసి తెలియక దారిని పోతుంటే ఒక కాస్ట్లీ ఐఫోన్ కానీ ఏమైనా గోల్డ్ దొరికింది అనుకోండి, వాళ్ళు క్లీనింగ్ చేసేటప్పుడు కానీ అది కానీ వాళ్ళకి ఏమనిపించింది తీసుకుంటారు. అది ఖరీదైన వస్తువు. అప్పుడు ఏమనిపించింది ఆపర్చునిటీ. అది వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏదో దాపెట్టుకుందాం అనే దానిలో వాళ్ళు దొరికిన రోజు దొంగ అయిపోతుంటారు. అది 3వ రకం. 4వది వచ్చేసి అధికంగా డబ్బులు సంపాదించేసి వాళ్ళకి ఏం చేయాలో తెలియక మేము ఏది చేసినా చెల్లుబాటు అయ్యిద్దని అహంకారంతో చేసే నేరాలు. ఈ 4 రకాల నేరాలు ఉంటాయి అన్నమాట జనరల్గా. బిలో పవర్టీ అనేది సర్కమ్స్టెన్స్, ఆపర్చునిటీ. 4వది వచ్చేసి ఏం చేసినా ఏం కాదని. ఎందుకంటే ఏం చేసేది ఏదంటే బాగా డబ్బులు కానీ అధికారం కానీ మంచి పవర్లో ఉన్న వాళ్ళు చేసే వాటిలో వాళ్ళ పిల్లలు అలా చేస్తుంటారు. ఇది వచ్చేసి నెల్లూరుకి వచ్చే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరు అనేది చాలా అడ్వాన్స్డ్. ఇది వెరీ కల్చర్ పరంగా కానీ చాలా అడ్వాన్స్డ్. వెస్ట్రన్ కల్చర్ ఎక్కువ అడాప్ట్ అయ్యింది అక్కడ. అండ్ వెస్ట్రన్ కల్చర్ అంటే గుడ్లు లేకుండా అని కాదు అక్కడ ఉద్దేశం. అంటే కొంచెం ఈక్వాలిటీ, అంటే ఆడపిల్లలు మగవాళ్ళు ఈక్వాలిటీ ఉంది అక్కడ. ప్యారలల్గా ఇది మనకి నైబరింగ్ నియరెస్ట్ చెన్నై సిటీ, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అంతా మైగ్రేట్స్ ఎక్కువ అయిపోయారు చెన్నై నుంచి ఇక్కడికి. దానివల్ల అయిపోతే ఇక్కడ ఒక కులంతో మతంతో సంబంధం లేదు. మ్యారేజ్ కూడా నేషనల్ ఇంటిగ్రిటీ, అంటే హిందూ ముస్లిం చేసుకుని ముందు ఇస్లాం క్రిస్టియను, లేకపోతే వీటిలో హిందూ మతాల్లో కూడా రిలీజియస్ కూడా బీసీల్లో కూడా అన్ని కులాలు కానీ ఓసీలు కానీ అంటే సెకండ్ మ్యారేజ్లు భర్త చనిపోయి అన్నీ ఎక్కువ వస్తున్నాయి. వీటి వల్ల ఏంటంటే కుటుంబ వ్యవస్థ సరిగా లేనప్పుడు ఆ ప్రభావం పిల్లల మీద ఉంటుంది. వీళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు సరిగా లేక చిన్న నెల్లూరులో అంతా ఎలా ఉందంటే ఖాళీగా ఎవరు ఉండరు. ఏదో ఒక చిన్న వస్త్ర షాపుల్లో కానీ ఏదో ఒక షాపుల్లో పని చేసుకుంటారు, 15,000 10,000 అలా వాళ్ళకి అలవాటు అయిపోద్ది. కానీ ఖర్చు పెట్టే విషయంలో దాపెట్టుకునే అలవాటు వీళ్ళకి లేదు తొందరగా. అంటే ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టుకునే అలవాటు ఎక్కువ ఉంది నెల్లూరు అంటే మేము చూసిన దానిలో. ప్లస్ సోషల్ మీడియా అనేది టెక్నాలజీ అప్డేట్ అవడంలో తప్పులేదు, కానీ దాన్ని అడాప్ట్ చేసుకొని 24 గంటలు అదే పనిగా ఇట్స్ ఎ డస్ట్బిన్, నథింగ్ బట్ డస్ట్బిన్. ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ కానీ దానివల్ల ఉపయోగపడాలి, కానీ నష్టం ఎక్కువ అవుతుంది. అసలు యువత తొందరగా అట్రాక్ట్ అవ్వడం, 9th క్లాస్ పిల్లలు 8th క్లాస్ పిల్లలు అసలు కనపడకుండా మొబైల్ ఎడిక్ట్ అయిపోయి రెయిన్బోలు రీల్స్ చూడటం ఇవన్నీ చూసి ఆ ఎడిక్ట్ అవ్వటం వలన వీళ్ళు నేరాలకి ఫర్దర్గా కూడా వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో, ఈ లవ్ అనేది అట్రాక్షన్కి లవ్కి తేడా తెలియకుండా టీనేజ్ అంటారు, 19 వరకు టీనేజ్, అది 19 తర్వాత ఆ అట్రాక్షన్కి ఈ లవ్ తెలియక ఆ లగ్జరీ లైఫ్ కోసం వీళ్ళు చిన్న నేరాలకు అలవాటు పడుతున్నారు. ప్యారలల్గా కూడా ఈ వ్యసనానికి కూడా తొందరగా అలవాటు పడుతున్నారు. మంచి మందు దొరుకుతున్నప్పుడు బాగానే ఉంది. మందు ఖరీదైన మందు దొరుకుతున్నప్పుడు రేటు పెరిగే లోపల కొంతమంది గంజాయికి కూడా తక్కువ రేటుకి అలవాటు పడ్డారు. గత 5 సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేస్తాం. ఎప్పుడైతే ఇది అది అబ్జర్వ్ చేశారో, గంజాయి అనేది అంటే అది ఉత్ప్రేరకం, మనకి బాడీలో ఆర్గన్స్ అని ఉత్ప్రేరకం చేసేది వాళ్ళు చేసే చర్య వాళ్ళకే తెలియదు, అలా ఉంటుంది. అది మందు అంటే కొంచెం అది సెన్స్ తగ్గించింది, ఏది ఆల్కహాల్ ఇది. అది అట్లా అలవాటు అయిపోయి చెరు వ్యసనాలకు అలవాటు వాటి నుంచి బయట రాలేకపోతున్నారు.
కొంతమంది ఇంట్లో పేరెంట్స్ పర్యవేక్షణ సరిగా లేకపోవటం, స్కూల్కి కాలేజీ సరిగా వెళ్ళకపోవటం వల్ల కొంతమంది దారి తప్పింది. ప్యారలల్గా కొన్ని మంచి మంచి కాలేజీలో ఇదే నెల్లూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడెక్కడ మంచి మంచి గవర్నమెంట్ జాబులు, పోలీస్ డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్స్లో గవర్నమెంట్ జాబ్స్, అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఎక్కడికో మనకు వస్తున్నారు కంప్లైంట్స్. వాళ్ళంతా సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, వాళ్ళంతా అప్రోచ్ అవుతున్నారు. చిన్న చిన్నవి అంటే టెక్నాలజీని మనం అనుకున్నాము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ సైబర్ మీద అవగాహన ఉండదని. మా దగ్గరకు వచ్చిన నేను ఇప్పటికీ ఈ 1 yearలో సుమారు ఒక 30 కేసులు కట్టి ఉంటారు సైబర్ ఫ్రాడ్స్. అందరు చదువుకున్న డబ్బులు పోగొట్టుకుంది. అంటే వాళ్ళకు ఒకదాని మీద కమాండ్ ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ తీసుకుంటే అసలు ఎలా జరుగుతాయి అంటారు? సైబర్ క్రైమ్స్ అనేది అవేర్నెస్ కోసం అడుగుతున్నాను. ఎస్, అంటే మన వీక్నెస్ వాళ్ళు క్యాచ్ చేస్తారు. అంటే మనకి ఎగ్జాంపుల్ మన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ రీల్స్ తక్కువ సమయంలో అధికంగా డబ్బులు సంపాదించడం ఎలా, లేకపోతే బంగారం పెట్టుబడితే ఏమంటే వీడిగా, లేకపోతే షేర్ మార్కెట్. వాళ్ళు ఏం చేస్తారంటే షేర్ మార్కెట్లో ఇండియాలో టాపెస్ట్ షేర్ మార్కెట్స్ కొన్ని వాళ్ళు ఏమంటే కంపెనీలు అలాంటి ఫేక్ తయారు చేసేసి వాట్సాప్ పంపిస్తారు లింక్ మనకి. మనం చూస్తే అది ఇది మనం నమ్మసక్యంగా బోత్ ఆర్ సేమ్ ఉంటుంది. వాళ్ళు వెరిఫై చేసుకున్న నెట్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. ఏది దీని ఎంబ్లమ్ కానీ అంతా. దీనిలో ఫస్ట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేయగానే ఇమీడియట్ ఫ్యాక్షన్ ఆఫ్ 1 weekలో 5 lakhs విన్ అయినట్టు కనపడుద్ది. 5 lakhs విత్డ్రా చేసినప్పుడు విత్డ్రా అయింది. విత్డ్రా అవుతుంది కదా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అలా క్లోజ్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి విత్డ్రా అమౌంట్ అయిపోద్ది, వాళ్ళు హోల్డ్ చేసేస్తాడు. అది సైబర్ ఫ్రాడ్లెంట్ అంటారు. అది చేసినప్పుడు మీరు విత్డ్రా కాకపోతే పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవుతారు. ఇమీడియట్గా మనకి వాళ్ళ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేస్తాం ఎక్కడికైతే. అది ఈ విధంగా రకరకాల అనమాట. అంటే సమాజంలో మార్కెట్లో జరుగుతున్న మార్కెటింగ్ని ఈ సైబర్ నేరస్తులు చాలా చిన్న చదువులు చదువుకొని టెక్నాలజీని ఉపయోగించుకొని చేసుకున్నారు. అందుకనే మేము ఒకటే విన్నపం, ప్రివెన్షన్ ఏంటంటే ఏదైనా ఓటీపీలు చెప్పేది ఆన్లైన్ పరిచయం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి ఆన్లైన్లో మనకి తొందరగా ఇన్వెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్, నాట్ గుడ్ ఆల్వేస్. అలాగే సార్, యువత విషయం తీసుకుంటే మీరు అన్నట్టు ఈ గంజాయి కానీ మద్యం కానీ బానిసలు కాకుండా ప్రభుత్వ పరంగా తీసుకుంటే మీరు యాజ్ ఎ పోలీస్ అధికారిగా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? రీసెంట్గా మనకి ఏగల్ అనే ఫార్మేషన్ అయింది. దానికి ఒక ఐజీ గారు ఉన్నారు. దాని మీద ప్రివెంటివ్ యాక్షన్ పరంగా అన్ని స్కూల్స్లో, కాలేజీల్లో మేము వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నాం, తెలియపరుస్తున్నాం. తెలుసో తెలియకో వాళ్ళు ఈ విధంగా అవుతారు. ఆ కౌన్సిలింగ్లో పిల్లలు కూడా మమ్మల్ని కొన్ని క్వశ్చన్లు వేయడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దెమ్. అటువంటి క్వశ్చన్లు వేయటం మాకు కూడా వాళ్ళకి ఎంత బాగా నేర్చుకున్నారు. ఎవరైతే చెడు నడుతపడుతున్నారో వాళ్ళందరినీ బాగు చేసి కొంచెం బాగుగా మార్చేద్దాం. మా కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది. ప్యారలల్గా రీసెంట్గా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో నెంబర్ ఆఫ్ గంజా కేసెస్ ఐడెంటిఫై చేసాం. అదేవిధంగా రౌడీస్ అని అనిచేసాం. నో డౌట్ ప్రజెంట్ నెల్లూరులో ఒక 6 నెలల నుంచి రౌడీ అనేవాడు యాక్టివ్గా లేడు. సరిగ్గా చూడండి, కొంతమంది సోషల్ మీడియాలో చెబుతుంది అదే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రౌడీజం అని. నెల్లూరులో రౌడీజం పెరిగిపోయింది, అది కంట్రోల్ అయిపోయింది. 6 నెలల నుంచి చూడండి రౌడీ షెటర్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. ఏదైనా మాటల ద్వారా కానీ చేతల ద్వారా వాళ్ళు కత్తులతో పొడుచుకోవడం కానీ కత్తులు తిరగడం కానీ ఏం లేదు. మొత్తాన్ని స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నాము. స్టబార్డ్గా పెట్టేసి మొత్తం పీడీ యాక్ట్లు, గంజాయి వాళ్ళు క్యారీ చేస్తుంటే గంజాయి కత్తులు పెంచి మొత్తాన్ని జైలుకి పంపించేసాం. బయటకు వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. అలాగే సార్, పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నారు, గంజాయి మీద కేసులు నమోదు చేస్తున్నారు, లార్జ్ క్వాంటిటీలో నెల్లూరు పోలీసు పట్టుకుంటూ ఉన్నారు. అయినా కూడా అక్కడక్కడ క్షణికావేశంలో కొన్ని హత్యలు కావచ్చు, ఇటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. సో ఇటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? క్షణం ప్రొవగేషన్ అనేది మన చేతుల్లో ఉన్నదండి. అది ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక మర్డర్ జరిగింది ఇప్పుడు 1 year బ్యాక్. యాక్చువల్గా మంటంలో మేము వచ్చిన తర్వాత మంటలని కంట్రోల్ అయిపోయింది కంప్లీట్. మన లైక్ అనేది వాళ్ళ ఇంటర్నల్, అది వాళ్ళ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్ల జరిగింది తప్పితే నా 1 town పరిధిలో సుమారు ఒక 11 months నుంచి ఒక మర్డర్ కూడా కాల. అయితే మేము దానికి కారణం ఏంటంటే యాక్టివ్గా మా ఎస్పీ గారు విజువల్ పోలీసింగ్కి అలవాటు చేశారు మమ్మల్ని. డైలీ ఏదో టైం మార్నింగ్ ఈవినింగ్ 1 hour కంపల్సరీగా ఏరియాలోకి వెళ్ళి పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి డిఫరెంట్ ప్లేసెస్లో, అంటే డైలీ ఒకే ప్లేస్ కాకుండా, నాది ముస్లిం డామినేటెడ్ ఏరియా. మీరు అన్నట్టు క్షణం ప్రొవగేషన్ అంటే ఒక్కోసారి మాట పెరిగి, ఇప్పుడు జనరల్గా పల్లెటూరులో ఏంటంటే ఆయుధాలు గడపార కత్తి కొడవలు కొడుతూ కొట్టుకుంటారు. ఏంటంటే కొంచెం కత్తి కల్చర్ ఎందుకో ఉంది. అది పక్కన కత్తి తీసుకుంటే పొడవటం జరిగినాయి. అదైతే వాస్తవం. శరం ప్రొవగేషన్లో కొంతమంది సరిపోతున్నారు. అనవసరంగా ఈ శరం ప్రొవగేషన్ వలన ఒక కేసులో ఉన్నా కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. అది తెలుసుకోవాలి. మీకేమన్నా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వండి. పోలీస్ స్టేషన్ ఇస్ ఏ పబ్లిక్ ప్లేస్, మీకోసం ఉంది. ఇక్కడ మీరు వచ్చిన ఏ కేసు తీసుకొచ్చినా తప్పనిసరిగా కేసు కట్టి, ఒకవేళ
పిలిపించి న్యాయం చేస్తామని తెలియపరుస్తున్నాం. చివరిగా రాత్రిపూట గస్తీలు నిర్వహిస్తున్నారు, 11 తర్వాత ముమ్మరంగా తిరుగుతున్నారు మీరు కావచ్చు, ఇతర పోలీస్ సిబ్బంది అయితేనేమి అందరూ కూడా. సో ఈ నేపథ్యంలో ఎటువంటి క్రైమ్స్ని మీరు చూడడం జరిగింది? ఏదైనా క్రైమ్స్ మీద మీరు చేసినటువంటి మీరు రైడ్స్ చేసేటప్పుడు యువతలో ఎలాంటి మార్పులు గమనిస్తున్నారు? ఇప్పుడు యాక్చువల్గా నైట్ టైం అయితే యువత తిరుగుతుందండి బండ్ల మీద, ట్రిపుల్ రైడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కారణం ఏంటంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది. ఒకప్పుడు అంతా ఆఫీసులకి చేసేవాళ్ళు, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసే లోపల వాళ్ళు ఆ టైంలో టీ తాగటానికి కానీ లేకపోతే అప్పటి వరకు భోంచేయక ఫుడ్ కోసం బయట రావడం జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు కొంతమందికి చెడాల వాసన మందు కూడా తాగుతుంటారు. ఈ మందు తాగినప్పుడు వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగ్గిద్ది కనుక చిన్న పెట్టి కూర స్టార్ట్ అవుతాయి, వాటి వల్ల కూడా క్రైమ్ పెరిగేదానికి అవకాశం ఉంది. అటువంటి వాళ్ళు మనం వెహికల్స్ తీసి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. సో నేరాల నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతూ ఉన్నాం. ప్రధానంగా రౌడీ షీట్లు ఎవరైతే ఉన్నారో ఉక్కుపాదంతో అణిచివేయడం జరిగింది. గత 6 నెలలుగా మేము ఇదే పని మీద ఉన్నాం, అలాగే భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు సిఐ కోటేశ్వర గారు. యువత కూడా సమయం పాటించాలి, క్షణికావేశానికి వెళ్ళకూడదని యువతకు సూచిస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.